కొంచెం పాలకూర బంగాళదుంప కూర వండుకుంటున్నానండి. పాలకూర శుభ్రంగా బాగు చేసి ముక్కల కోసం వేసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాం. కూర కడిగి పెట్టుకున్నానండి. ఇది బంగాళదుంపలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, టమాటా కూర వండుకుందాం. పాలకూర వండుకుందామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిందండి, జీలకర్ర వేసుకుందాం. దంచి పెట్టుకుని ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలలో కొంచెం మగ్గినాక బంగాళదుంప వేసుకుని పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నామండి. కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకున్నామని చిన్న మంట మీద. చూడండి బంగాళదుంపలు ఉల్లిపాయలు బాగా మగ్గాయి. చూడండి ఇవి మగ్గాయి. నేను ఉప్పు వేయట్లేదండి. ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం లాస్ట్ని చూసుకుని వేసుకుందాం. కావాలితే టమాటాలు వేసుకుందాం. ఉప్పు టమాటాలు కూడా మగ్గిపోయాయండి. పాలకూర వేసుకుందాం. కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. పాలకూర మగ్గింది. ఇప్పుడు తిప్పుదాము. ఇప్పుడు కొంచెం అంత కారం వేసుకుందామండి. కొంచెం అంత ఉప్పు వేసుకుందామండి. కావాలితే మళ్ళీ వేసుకుందాం. ఉప్పు ఎప్పుడూ కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువైతే తీయలేము కదా, తక్కువైతే వేసుకోగలుగుతాం. కానీ చిన్న మంట మీద వండుకుందామండి. మంట బాగా ఉడుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి ఎలా మగ్గిపోయిందో. అసలు నేను నీళ్ళు వేయలేదండి. అలా ఆకుకూరలో కంపల్సరీ నీళ్ళు ఉంటుంది కాబట్టి నేను నీళ్ళు అయితే అసలు వేయలేదు. రెడీ అయిపోయిందండి. పాలకూర బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి పాలకూర బంగాళదుంప కూర రొట్టి చపాతీలోకి వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు అయితే కొంచెం అంత వేసాను చూసారా, సరిపోద్దండి ఆ ఉప్పు. అసలు ఆకుకూరలో ఉప్పు లాస్ట్ని చూసుకుని వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి కూర.